హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింగిల్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ నీట్గా ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. ఇలా కుట్టుకుంటే అయితే చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ మధ్యలో పట్టుకొని ఇలా అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, ఇది మధ్యలో చూసుకొని మనం ఈ డాట్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్ డాట్ అనేది ఇదే కాబట్టి ఇప్పుడైతే కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కుట్టాలి. ఇదైతే కుట్టుకున్నా సెకండ్ కూడా అట్లానే కుట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకటి గమనించుకోవాలి. మనం ఒక సైడు ఇది డాట్ అనేది పెట్టుకున్నప్పుడు ఉక్స్ పట్టి మనకి ఇటు సైడ్ వస్తుంది, ఇంకో సైడ్ ఏమో ఇటు సైడ్ వస్తుంది. ఇలా మనం చూసుకోవాలి. ఎందుకంటే అలా చూసుకోకపోతే రివర్స్ అయితే అవుతుంది. మనం ఇటు సైడ్ వేసేది ఇటు సైడే ఉండాలి, అటు సైడ్ వేసేది అటు సైడ్. అలా కానప్పుడు అయితే లేకపోతే రెండు ఒక సైడ్ కుడి సైడ్ అయినా అయితే ఎడమ సైడ్ అయినా అయితే. ఇది కూడా సేమ్ షోల్డర్ మధ్యలో అయితే చూసుకొని ఇలా కుట్టుకోవాలి. అందరికీ తెలిసి ఉంటుంది, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక్కొక్కసారి అయితే ఇది రివర్స్ అనేది అవుతాయి. రెండు కూడా అయితే ఉక్స్ పట్టి సైడ్ అన్నా లేకపోతే కాదు పట్టి సైడ్ అన్నా. అందుకని ఇవైతే చూసుకోవాలి. ఒకటి మనకి ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఇటు వస్తుంది, ఇంకోటి ఇటు సైడ్ వచ్చింది చూడండి. మనం ఈ డాట్స్ అనేవి పెట్టుకున్నప్పుడు ఇలా అయితే వస్తాయి. ఇది ముందుగా అయితే గమనించుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ మధ్యలో అయితే ఇది పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ ఉక్స్ పట్టిది ఇట్లా కరెక్ట్ మధ్యలోకి చూసుకోవాలి. ఇట్లా మధ్యలో చూసుకొని ఈ డాట్ అనేది నీట్గా అయితే పెట్టుకోవాలి. ఈ ఉక్స్ పట్టి నుంచి మరీ పెద్దగా కాకుండా కొద్దిగా చిన్నగా పెట్టుకోవాలి ఈ డాట్ అనేది. సేమ్ ఇది కూడా అంతే, ఇట్లానే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కింద డాట్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ కింది డాట్ ఈ సంఖ దగ్గర మనం ఈ మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఇట్లా చూసుకోవాలి. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు ఇట్లా స్ట్రైట్గా అయితే ఉండాలి. దీనికి ఇట్లా స్ట్రైట్ అనేది ఉండాలి. ఇదేమో ఈ మధ్యలో అయితే ఉండాలి. చూడండి ఇట్లా స్ట్రైట్గా ఇక్కడ వరకు అయితే ఇలా కుట్టుకుంటే చాలా స్టిఫ్గా నీట్గా అయితే వస్తాయి డాట్స్ అనేవి. చాలా ఈజీగా అయితే ఇది ఇలా కుట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇలా కుట్టండి, చాలా ఈజీగా అయితే వస్తుంది. సేమ్ ఇంకోటి కూడా అలానే కుట్టుకోవాలి. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇది కింది మనం డాట్ అనేది పెట్టుకున్నాం కదా, ఇది కూడా కరెక్ట్ ఇలా చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా వస్తాయి. మనకు మెయిన్ ఫ్రంట్ పార్ట్ అయితే ఈ డాట్స్ అనేది చాలా నీట్గా రావాలి. చూడండి కుట్టిన తర్వాత చూపిస్తాను ఈ డాట్స్ అనేవి. ఇలా మనం కుట్టిన తర్వాత చూసుకోవాలి. మనకు ఒకటి ఇటు సైడ్ ఉంటుంది, ఒకటి ఇటు సైడ్ ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా మనం వేసుకున్నప్పుడు ఈ రెండు ఇటు సైడే వచ్చినాయి అనుకోండి, మనం ఇలా చూసినప్పుడు మనకు రెండు అటు సైడ్ అయితే రివర్స్ వచ్చినాయని అర్థం చేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే. ఇప్పుడు మనం క్రాస్ పట్టి వేసుకోకముందే ఒకటి ఇటు సైడ్ వచ్చింది కదా, ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. లేకపోతే రెండు ఇటు సైడ్ అయితే రివర్స్ వచ్చినట్టు అర్థం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మెయిన్ అయితే ఇదైతే గమనించుకోవాలి. ఇప్పుడైతే క్రాస్ పట్టీలు అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్ పట్టీని అయితే ఇలా పెట్టుకొని అయితే కుట్టాలి. కొంచెం క్లాత్ అనేది ఇది లోపలికి ఉండాలి, బ్లౌజ్ ఇది ముందు పట్టది. ఇది మనం క్రాస్ పట్టి పెట్టుకున్నప్పుడు ఇది కొంచెం ముందుకు ఉండాలి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత మనం రివర్స్ చేసుకున్నప్పుడు అయితే మనకైతే ఇటు సైడ్ అయితే వస్తుంది కదా, అందుకోసమని కొంచెం ముందుకైతే పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడైతే కుట్టాలి. ఇప్పుడు ఇలా క్లాత్ అనేది లోపలికి అనుకుంటూ కుట్టాలి, లేకపోతే ఈ కుట్ట అనేది కుట్టు పైకి వస్తుంది. మనం డాట్ అనేది పెట్టుకున్నాం కదా, కింది డాట్ ఎప్పుడు కూడా ఇటు సైడ్ అయితే ఉంచుకొని అయితే కుట్టుకోవాలి. ఇక్కడ డాట్ అనేది లోపలికి ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని మనం పైనుంచి ఇట్లా ఇలా పెట్టుకుని అయితే అలాంటి నీట్గా అయితే వస్తుంది అలా పెట్టుకుంటే. లేకపోతే మనం అటు సైడ్ పెడితే ఇట్లా ముడతలాగా వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా అనుకోవాలి. ఎప్పుడు కూడా ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది లోపలికి అనుకోవాలి. లేకపోతే ఇటు సైడ్ వచ్చి కుట్ట అయితే వస్తుంది. అలా దానిపైన కుట్ట వచ్చినప్పుడు మనం రివర్స్ చేసినప్పుడు కూడా బయట అనేది రాదు. కుట్టొస్తే మొత్తం కూడా ఇక్కడ వరకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే కుట్టుకోవాలి. ఇంకోటి కూడా కుట్టిన తర్వాత డబుల్ స్టిచ్ చేసి రివర్స్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు మొత్తం కుట్టిన తర్వాత డబుల్ స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా రివర్స్ చేసుకోవాలి. లోపలిది ఎందుకు అనుకోవాలన్నానంటే చూడండి, లోపల కుట్టు రాకపోతే పైనకి ఇలా అయితే కనిపిస్తుంది. కుట్టిన తర్వాత అయితే ఇలా ఉంది. మొత్తం కుట్టిన తర్వాత అయితే ఇలా వచ్చింది చాలా నీట్గా. క్రాస్ పట్టి అయితే వేసిన తర్వాత క్రాస్ పట్టి కుట్టిన తర్వాత చూసుకోవాలి. ఇవి మనకు క్రాస్ పట్టీలు ఇవి కరెక్ట్గా వచ్చినాయా, మళ్ళీ మనం ఇక్కడ డాట్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా కరెక్ట్ వచ్చినాయా, మళ్ళీ ఈ రెండు కరెక్ట్ ఉన్నాయా లేవా అని అయితే చూసుకోవాలి. చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా ఉన్నాయి. ఇవి కరెక్ట్ చూసిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టికి అయితే మనం ఈ క్లాత్ అయితే కట్ చేసి ఉంటుంది కదా, ఇది కొంచెం పైకని పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా అయితే పెట్టుకోవద్దు, కొద్దిగా ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది పెట్టుకొని ఇప్పుడు కుట్టాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కుట్టిన తర్వాత ఇక్కడైతే మనం కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ అనేది, ఈ క్లాత్ అనేది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసి చివరికి ఇక్కడ కుట్టిన తర్వాత ఇక్కడ రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి ఏమో ఇట్లా పైనుంచి అయితే వేసుకోవాలి. ఈ మెయిన్ ఇది ఫ్రంట్ పట్టుది ఇలా మీదికి పెట్టి అయితే వేసుకోవాలి. కాజా పట్టు ఏమో ఇట్లా రివర్స్ అయితే పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ ఉంది కదా, ఈ రివర్స్ అయితే పెట్టుకొని ఇప్పుడు పైనుంచి క్లాత్ అనేది పెట్టుకొని అయితే కుట్టుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా సేమ్ దీన్ని కూడా కొంచెం ముందుకు అనేది క్లాత్ కొద్దిగా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు కూడా ఈ కాజా పట్టు అనేది రివర్స్ అయితే పెట్టి కుట్టాలి. ఇప్పుడు మనం కిందికి ఇక్కడ అయితే ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ రబ్ చేసుకోవాలి.
ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, ఈ క్లాత్ అనేది అయితే కట్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి పైనుంచి అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇక్కడ ఉంటుంది కదా, ఇదైతే కట్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపలికి ఒక ఫోల్డింగ్ ఇలా చేసి మళ్ళీ పైనుంచి అయితే ఏమైనా మీరు కుట్టినాం కదా, ఈ కుట్టు పైనుంచి అయితే కుట్టుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇక్కడ రబ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు మనం మధ్య మధ్యలో ఇలా కరెక్ట్గా చూసుకొని అయితే కుట్టాలి. స్ట్రైట్గా ఇలా స్ట్రైట్ లైన్ అయితే ఇలా కరెక్ట్గా అయితే వస్తుంది కుట్టిన తర్వాత. ఇప్పుడు ఇదేమో ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా అయితే ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉక్స్ పట్టి చేసుకొని మళ్ళీ ఇటు తిప్పుకొని ఇట్లా అయితే స్ట్రైట్గా అయితే వేసుకోవాలి. ఈ కాజా పట్టి కోసం అయితే డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటు ఒకటి వచ్చింది కదా, ఇటు సైడ్ ఒకటి వేసుకోవాలి. మధ్యలో మనం కాజాలు అనేవి వేస్తాం కాబట్టి. ఇప్పుడు మనకు కొత్తకి ఇచ్చిన బ్లౌజ్ ఉక్స్ పట్టి సైడ్ చూసుకొని ఇప్పుడు మనం ఈ కుట్టిన బ్లౌజ్ మీద పెట్టి చూసుకోవాలి. మనకి ఎంత ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడు కుట్టు కోసం ఇక్కడ వదిలేసి అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొద్దిగా కట్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేసిన ఉక్స్ పట్టిని కాజా పట్టి మీద పెట్టుకొని అయితే కరెక్ట్గా చూసుకొని ఇది కూడా మార్కింగ్ చేసుకొని అయితే ఇంతవరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ముందు పట్టు అనేది ఒకటి కిందికి మీదికి కాకుండా అయితే వస్తుంది. ఇలా చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోలో చూపించినట్టుగా అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టి చూడండి, చాలా ఈజీగా అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి, మళ్ళీ తిరిగి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి చిన్న చిన్న టిప్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఒక లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్గా అయితే ఉంటుంది, మళ్ళీ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్టుగా అయితే ఉంటుంది. బాయ్, థ్యాంక్ యూ.